హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు నేను హైదరాబాద్లో నెక్లెస్ రోడ్లో ఉన్న వింటర్ కాశ్మీర్ ఉత్సవ్ మేళాకి వచ్చాను. అసలు ఎంత బాగుందంటే మనం 100 రూపీస్ పెట్టి టికెట్ తీసుకుంటాం, లోపలికి వెళ్తాం. ఇది ఖచ్చితంగా వర్తబుల్ అనిపించింది నాకైతే. మనకు ఫేక్గా ఒక కాశ్మీర్ని సృష్టించిన చాలా అంటే చాలా బాగుంది. అసలు సెట్టింగ్ అయితే రియల్లీ సూపర్బ్ అనొచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు హైదరాబాద్లో ఉంటే సంక్రాంతి వరకు ఇది ఇలాగే ఓపెన్ చేసి ఉంటుంది. సంక్రాంతి తర్వాత క్లోజ్ చేసేస్తారు. సో ఈ లోపలే ఎవరైతే హైదరాబాద్లో ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇది ఎంట్రీ అనమాట. ఎంట్రీ అయితే అయిపోయాం. స్టార్టింగ్ ఒక బ్యానర్ మీద ఇలా వాటర్ వేస్తూ ఉన్నారు. ఇది ఒక సెట్టింగ్ అనమాట. చాలా బాగా అనిపిస్తుంది. అసలు ఫోటో సెక్షన్కి అయితే అసలు మామూలుగా లేదు. ప్రతి ఒక్కరూ ఎక్కడ మిస్ చేయకుండా ఫొటోస్ అయితే దిగుతూనే ఉన్నారు. లోపలికి ఎంటర్ అవ్వగానే డోరోమాన్ కనిపించాడు. డోరోమాన్ చూడగానే మా పాప భయపడిపోయింది. ఇంకెందుకులా అని నేను సైడ్కి తీసుకెళ్ళిపోయాను. బ్యాక్ సైడ్ నుంచి ట్రై చేశాను, హాయ్ చెప్పు నానా అని చెప్పి, బట్ నో యూజ్ అనమాట. ఇలా టోటల్గా చూసుకుంటూ వెళ్తున్నాం. అసలు ఫస్ట్ స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే మనకు పైన ఫ్లవర్స్ ఉంటాయన్నమాట. ఎంత బాగుంటాయో అసలు స్టార్టింగ్లోనే ఒక మంచి ఇంప్రెషన్ వచ్చేస్తుంది లోపలికి వెళ్ళగానే. ఇన్ని ఫ్లవర్స్ చూడగానే అన్ని ఆర్టిఫిషియల్ ఫ్లవర్సే, కానీ చాలా బాగా సెట్ చేశారు. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలేంటి పెద్దవాళ్ళే ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. అసలు సెట్టింగ్ చూసి చాలా ఎక్కువగా ఎక్సైట్ అవుతున్నారు అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఇది 4 o'clock నుంచి నైట్ 10 o'clock దాకా ఉంటుంది ఓపెన్ చేసి. సో హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా మిస్ అవ్వకండి. ఇదిగోండి ఇక్కడ పోలార్ బేర్ పెట్టి ఒక సెట్టింగ్ వేశారు. ఇక్కడ స్టార్టింగ్ ఫ్లవర్స్, ఇది మనం ఫస్ట్ నడిచే ఎంట్రన్స్ అనమాట. తర్వాత మనకు స్టార్టింగ్ ఇలా కనిపిస్తుంది. ఇలా టోటల్ ఒక సెట్టింగ్. ఇక్కడ మినీ స్విట్జర్లాండ్ అని, తులిప్ గార్డెన్ అని, ఇలా మనకు కాశ్మీర్ సైడ్ ఏమైతే సెట్టింగ్ అక్కడ ఏమేమైతే ఉంటాయో ఫ్లవర్స్ అవన్నీ అలాగే డిజైన్ చేశారు. ప్రతిదీ కూడా ఆర్టిఫిషియలే. చాలా బాగా డిజైన్ చేశారు. మాకైతే బాగా అనిపించింది. చాలా తక్కువ స్పేస్లోనే చాలా బాగా సెట్ చేశారు. ఇందులో చాలా సెట్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం చూసేది మినీ స్విట్జర్లాండ్ అనమాట. అక్కడ ఎలా ఉంటుంది, యాపిల్స్ ఇవన్నీ నీట్గా సెట్ చేశారు. ఇంకా పోతే థర్మాకోల్ బాల్స్ ఐస్ లాగా భలే మ్యాచ్ అయిపోయాయి. క్లియర్గా చూస్తేనే మనకు అర్థమవుతుంది అనమాట ఇవి థర్మాకోల్ బాల్స్ అని. ఇలా ప్రతిదీ చాలా బాగా నీట్గా డిజైన్ చేశారు సెట్స్. ఎక్కడ చూడండి ఒక్కటి కూడా వదలకుండా ఫొటోస్ దిగేస్తున్నారనమాట. మనం ఈ ప్లేస్ని విజిట్ చేయాలనుకుంటే ఈవినింగ్ 4 o'clock నుంచి నైట్ 10 o'clock దాకా విజిట్ చేయొచ్చు. 3 years బిలో ఉన్న పిల్లలకి టికెట్ లేదు. 3 years అబోవ్ ఎవరికైనా సరే 100 రూపీస్ అనమాట టికెట్ తీసుకోవాలి. మన ఇష్టం, ఎంత టైం అయినా చూడొచ్చు. చాలా బాగా అనిపిస్తుంది. మేమైతే కొంచెం క్రౌడ్ తక్కువగా ఉన్న టైంలో వెళ్ళాం. క్రౌడ్ ఎక్కువ ఉన్న టైంలో అయితే అస్సలు వెళ్ళొద్దు, ఎందుకంటే మనం క్లియర్గా చూసి ఎంజాయ్ చేయలేమన్నమాట. లోపల ఏసీ ఉంది కాబట్టి కొంచెం చల్లగానే ఉంది, బాగుంది. అంత వేడిగా అయితే అనిపించట్లేదు. మేము సాటర్డే ఈవినింగ్ 5 o'clock వచ్చాం. January 4th అనమాట. అప్పటికే కొంచెం ఎక్కువ కార్స్ ఉన్నాయి పార్కింగ్లో. జనాలు అప్పటికే స్టార్ట్ అయిపోయారు. కాబట్టి మీరు సాటర్డే సండే కాకుండా మిగతా టైంలో మిగతా ఏ డేస్ అయినా సరే 4 o'clock వస్తే మీరు నీట్గా చూడొచ్చు అనమాట. తక్కువ మంది ఉంటారు కాబట్టి ప్రతిదీ మీరు నీట్గా చూస్తూ మీ పిల్లలతో ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు. అసలు ఈ ప్లేస్లో అయితే మనం పిల్లలకి ఫోటో సెక్షన్ స్టార్ట్ చేసేస్తాం. ప్రతి ప్లేస్లో వాళ్ళని నిలబడమంటాం, వాళ్ళైతే నిలబడరు, బట్ ట్రై చేస్తాం. అసలు అదే ఉందన్నమాట సెట్ మొత్తం. చాలా అంటే చాలా బాగుంది. అస్సలు మిస్ అవ్వకండి. ఖచ్చితంగా ఇలాంటి ప్లేసెస్కి కిడ్స్ని అయితే తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఇంత సెట్ చేసి 100 రూపీస్ టికెట్ అంటే ఓకే, నాట్ బ్యాడ్ అనిపిస్తుంది అనమాట. ప్రైస్ తక్కువే అనిపిస్తుంది. నాకైతే అనిపించింది, నేను మీకు కూడా చెప్తున్నాను. పిల్లలైతే బాగా ఎక్సైట్ అవుతారు. మనం కూడా ఇలాంటి సెట్స్ అంత ఎక్కువ చూడం కాబట్టి మనం కూడా ఫుల్గా ఎక్సైట్ అవుతాం. చూడండి ఎన్ని ఫ్లవర్స్, అసలు చాలా ఈజీగా సెట్ చేస్తారు. అబ్బా మనం కూడా ఇంట్లో ఇలా సెట్ చేసుకుంటే బాగుంటుందేమో, చాలా బాగా అనిపిస్తుంది అనుకుంటాం. చూడండి మీకు కూడా చాలా ఐడియాస్ వస్తాయి ఇక్కడ చూస్తే. చూసారు థర్మాకోల్ బాల్స్ని ఐస్ లాగా భలే సెట్ చేసేసారు. చిన్న కర్ర పుల్లలు పెట్టారు, వాటికి ఫ్లవర్స్ పెట్టేసేసారు. అసలు నిజంగానే చాలా బాగా సెట్ చేశారు. నేనైతే క్రాఫ్ట్స్ చేస్తాను కాబట్టి ఇందులో చూసుకున్నాను, అబ్బా ఇంట్లో ఇలా సెట్ చేసుకుంటే బాగుంటుందని.
న్యూ ఇయర్కి వచ్చిన వాళ్ళైతే అందరూ ఆ రోజు ఇక్కడ ఫుల్గా ఫొటోస్ అయితే దిగేస్తుంటారు ఆ హార్ట్ షేప్లో. అసలు ఈ సెట్టింగ్ చూడండి ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా అనిపించింది. ఈ సెట్ అయితే బెలూన్స్తో ఎంత నీట్గా డిజైన్ చేశారు. ఒక చిన్న పడవ, అక్కడ అందులో బెలూన్స్, వాటరు, ఫ్లవర్స్, అసలు చాలా బాగా సెట్ చేశారు. దీని తర్వాత ఇంకొకటి, ఇదైతే బ్యూటిఫుల్ అనొచ్చు. ఇక్కడైతే ఏకంగా వాటర్ ఫాల్సే పెట్టేసేసారు చూడండి. ప్రతిదీ కూడా చాలా బాగా సెట్ చేశారు. మా పాప అయితే ఫుల్గా ఎంజాయ్ చేసింది, చాలా బాగా అనిపించింది. నేనైతే కొన్ని దగ్గరలో ఫొటోస్ దిగడానికి బాగా ట్రై చేశాను అనమాట. ఇలా చూడండి, ఎక్కువ నాకు నచ్చింది ఈ సెట్. చాలా సింపుల్గా ఉంది, చాలా బాగా సెట్ చేశారు. ఫైనల్లీ టోటల్గా ఇదే అనమాట. ఈ ప్లేస్లో ఇంత బాగా సెట్ చేశారు. చూసారా, ప్లేస్ చాలా తక్కువే ఉంది, బట్ సెట్ చేసే విధానం చాలా బాగుంది. ఫైనల్లీ సెట్ అయితే టోటల్గా చూసేసాను, మీకు కూడా చూపించేశాను. ఇప్పుడు బయట ఇంకో పెద్ద టాస్క్ ఉందన్నమాట, అదే షాపింగ్. మనకి ఏదో ఒకటి చూస్తే ఖచ్చితంగా నచ్చుతుంది, అలాగే బయట చాలా ఉన్నాయి. అందుకని నేనైతే అలా చూస్తూ సైలెంట్గా వెళ్ళిపోయాను, ఏ షాప్ లోపలికైతే వెళ్ళలేదు. అవేంటో మీరు కూడా ఒకసారి చూసేయండి. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఎగ్జిట్ అయితే షాపింగ్లో అడుగు పెడతామన్నమాట. బయటికి రాగానే షాపింగ్ జోన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇదిగోండి, ఇక్కడ కొన్ని తక్కువ ప్రైసెస్ కూడా ఉన్నాయి కొన్ని షాప్స్లో, అలాగే కొన్ని కొత్త వెరైటీస్ కూడా ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. ప్రైస్ కొంచెం రీజనబుల్గానే ఉంది, మరీ ఎక్కువగా అయితే లేదు. కొన్ని దగ్గరలో మాత్రం ఒక 2-3 షాప్స్లో ప్రైస్ వామ్మో అనిపిస్తుంది అనమాట. అది మీకే అర్థమైపోతుంది, ఇక్కడ మనం కొనలేము, మేము వెళ్ళిపోతామండి అంటారనమాట. అలాగా కొన్ని వెరైటీస్ అయితే బాగున్నాయి, బట్ షాప్స్ అయితే చాలా ఉన్నాయి. అసలు ఎన్నంటే అన్నీ ఉన్నాయన్నమాట, నడుచుకుంటూ వెళ్ళచ్చు. ఇకపోతే అక్కడ జైంట్ వీల్ అవన్నీ ఎగ్జిబిషన్ స్టార్ట్ అవుతుంది, అక్కడ వరకు షాపింగ్సే ఉన్నాయి. మనం షాపింగ్ చేయడానికైతే చాలా షాప్స్ ఉన్నాయి ఇక్కడ. ఎన్నంటే అన్నీ ఉన్నాయని, చాలా కలర్ఫుల్గా ఉంది ప్రతిదీ కూడా. ఇక్కడ నుంచి మనకు షాపింగ్ జోన్ అయిపోతుంది. పిల్లలకి రైడ్స్ అవన్నీ స్టార్ట్ అవుతాయి. పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా ఉన్నాయి. ఇకపోతే ఈ అప్పడం, చిన్నప్పుడు నేను ఎగ్జిబిషన్కి వెళ్ళిన ప్రతిసారి ఈ పెద్ద అప్పడం కోసం ఫైట్ చేస్తాను ఇంట్లో వాళ్ళతో. మీరు కూడా ఈ ప్లేస్ని విజిట్ చేయాలనుకుంటే ఈవినింగ్ 4 o'clock నుంచి నైట్ 10 o'clock దాకా ఇది ఓపెన్లో ఉంటుంది. ఇది మనకు నెక్లెస్ రోడ్లో ఉంది. టికెట్ ప్రైస్ వచ్చి 100 rupees. సో మీరైతే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్ని విజిట్ చేస్తే. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాం. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.